ఏవండోయ్, ఈరోజు మీకు పనస గింజలతో కాఫీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఈ పనస గింజలతో చేసిన కాఫీ ఉంటుంది చూశారు, దీని రుచి నాలుగట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత అద్భుతంగా ఉంటుందండి. చాలామంది పనస తొనల్ని పరమ ప్రీతిగా తినేసి పనస గింజల్ని ఏం చేయాలో తెలియక బయట పారేస్తూ ఉంటారండి. ఇంకా పనస గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఇమ్యూనిటీ బూస్టర్లు అని పిలుస్తారండి. మరి అలాంటి పనస గింజలతో కాఫీ పౌడర్ ఎలా తయారు చేయాలి, కాఫీ తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం రండి. మనం ప్రతిరోజు ఇంట్లో తాగేటటువంటి కాఫీ ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. మరి పరగడుపును గనక ఈ కాఫీని తాగినట్లయితే ఈ కాఫీలో ఉండేటటువంటి కెఫిన్ జీర్ణాశయం ద్వారా తొందరగా రక్తంలో కలిసిపోయి అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందండి. ఇంకా కాఫీ ఎక్కువగా తాగేవారికి జీర్ణశక్తి తగ్గిపోయి ఆకలి తగ్గిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి, గుండె దడ, ఇంకా నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, ఇంకా చెప్పాలంటే ముసలితనం కూడా చాలా తొందరగా వచ్చేస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి ఈ కాఫీ టీలని మనం అలవాటు చేయకూడదండి. కానీ అలవాటైపోయి మనం మానుకోలేం కాబట్టి ఒక పూట ఆ కాఫీ మానేసి ఉదయం ఈ పనస గింజల కాఫీని తాగినట్లయితే పిల్లలకి పెద్దలకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయండి. ఆ విధంగా ఒక కప్పు కాఫీ మనం మానిన వాళ్ళం అవుతాము, ఒక కప్పు ఆరోగ్యకరమైనటువంటి పనస గింజల కాఫీని మనం తాగిన వాళ్ళం అవుతామండి. మనం పనస తొనలు తిన్న తర్వాత పనస గింజల్ని పారేయకూడదండి. పనస గింజలు ఈ విధంగా ఉంటాయి, చేత్తో పట్టుకుంటే జారిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని శుభ్రంగా కడిగి కాసేపు ఎండలో ఎండబెట్టాలండి. అలా ఎండబెడితేనే ఈ గింజలకు ఉన్నటువంటి పొట్టు ఈ విధంగా సులభంగా మనం ఒలుచుకోవచ్చు అన్నమాట. ఎండలో పెట్టకపోతే ఆ పైన ఉన్నటువంటి ఆ పొట్టు రావడం చాలా కష్టమవుతుందండి. కాబట్టి ఒక గంట 2 గంటల సేపు ఈ గింజల్ని ఎండలో పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా సులభంగా ఈ పై పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఈ గింజల్ని మరి కూర వండుకుని వంకాయ కూరలో వేసుకుని తినచ్చు, ఇంకా ఉడకబెట్టుకుని తినచ్చు, కాల్చుకుని కూడా తినచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. మరి ఆ పై పొట్టు అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకునేటటువంటి ముక్కలన్నీ కూడా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసామనుకోండి, మనం వేయించేటప్పుడు చిన్న ముక్కలన్నీ కూడా మాడిపోతాయండి. అందుకని ముక్కలన్నీ సమానంగా కట్ చేసుకుని అప్పుడు మనం వీటిని సన్న మంట మీద చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మంట పెట్టకూడదు. ఎందుకంటే ఈ పనస గింజల్లో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా ఆ పెద్ద మంట వల్ల ఆవిరైపోతాయండి, మన శరీరానికి అందకుండా పోతాయి అన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్న మంట మీద బాగా కలుపుతూ దగ్గరే ఉండి ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా కలర్ మారుతాయండి. చూశారు కదా, ఈ విధంగా కలర్ మారేంత వరకు కలుపుతూ చక్కగా మెల్లగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ని 2-3 సార్లు జల్లించుకుని మళ్ళీ మిక్సీలో వేసుకుంటే ఇలాంటి పౌడర్ తయారవుతుందండి. మనం మిక్సీలో ఎంతసేపు గ్రైండ్ చేసినా మరీ మెత్తటి పౌడరు తయారవదండి, మీ అందరికీ తెలుసు. ఒకవేళ మెత్తటి పౌడర్ కావాలనుకుంటే మిల్లుకి ఇచ్చేసుకుంటే కనుక చాలా మెత్తటి పౌడర్ తయారవుతుందన్నమాట. అయితే ఈ పౌడర్ని తెల్లగా ఈ విధంగా అచ్చంగా ఇలాగే ఉంచేసుకోవచ్చండి. మరి కలర్ కోసం నేను మళ్ళీ కొంచెం వీటిని వేయిస్తున్నాను అనమాట. ఈ పౌడర్ని మళ్ళీ నేను కొంచెం వేయిస్తున్నాను. చిన్న మంట మీద పెట్టి మెల్లగా కాసేపు మనం వేయించాలన్నమాట. ఈ పౌడర్ని వేయించేటప్పుడు మనం సున్నుండల కోసం మినుములను వేయిస్తే ఎంత కమ్మటి మంచి సువాసన వస్తుందో అంత చక్కటి సువాసన ఈ గింజల ముక్కల్ని వేయించేటప్పుడు వస్తుందండి. ఈ కాఫీ చాలా రుచిగా ఉంటుందన్నమాట. అచ్చంగా తెల్లటి పౌడర్ అలాగే ఉంచేసి మనం పాలల్లో కలుపుకొని తాగొచ్చు. లేదా కొంచెం కాఫీకి నాకు కలర్ కావాలి అనుకునే వాళ్ళు చాలా చిన్న మంట పెట్టుకుని దగ్గరుండి ఒక 2-3 నిమిషాలు వేయించుకుని చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి భద్రపరచుకోవాలండి. తర్వాత కాఫీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి.
ఈ పనస గింజల పౌడరు డైరెక్ట్గా పాలల్లో వేస్తే అది ఉండలు కట్టేస్తుందండి. అందుకని గిన్నెలో ముందుగా 2 చెంచాల పంచదార వేశాను, 2 చెంచాల పనస గింజల పౌడర్ వేశానండి. వేసి వేడి వేడి పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మెల్లగా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. ఎందుకంటే చల్లటి పాలల్లో వేస్తే కనుక ఈ పౌడరు ఉండ కట్టేస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పంచదార కానీ పనసగింజల పౌడర్ కానీ మీ రుచికి తగ్గట్లుగా వేసుకోండి. కొంచెం చిక్కగా తాగాలనుకునే వాళ్ళు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, కొంచెం నాకు పలచగా ఉండాలి అనుకునే వాళ్ళు 1 స్పూన్ తక్కువ వేసుకోండి. ఒక్కసారి పెట్టుకుని చూస్తే మీకు నెక్స్ట్ టైం అర్థమైపోతుందండి కాఫీ ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈ విధంగా పెట్టి చిన్న మంట మీద కలుపుతూ చక్కగా మరిగించాలండి. ఎందుకంటే ఆ పనసగింజల పౌడర్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ పాలల్లోనికి దిగాలన్నమాట. అందుకని మెల్లగా చిన్న మంట మీద పెట్టి చక్కగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మరిగించాలండి. మీరు 2 గ్లాసుల కాఫీ కావాలంటే ఒక 2.5 గ్లాసుల పాలు పోసుకుని మరిగించుకుంటే మీకు సరిపోతుంది. ఇంకా ఈ పనస గింజల్లో బాదం తింటే ఎలాంటి సుగుణాలు మనకు వస్తాయో అలాంటి పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయండి. ముఖ్యంగా జుట్టు రాలకుండా ఉంటుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఇంకా దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందండి. కాబట్టి మన కండరాలు బిల్డ్ అవ్వాలన్నా, మన మెటబాలిజం రేట్ బాగుండాలన్నా ఈ పనస గింజల కాఫీ చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఈ కాఫీ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. ఇంకా తొందరగా ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. ఇంకా మన బాడీలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక వాటిని తగ్గించే గుణం ఈ గింజలకు ఉంటుంది. ఇంకా ఈ గింజల్లో రైబోఫ్లేవిన్ ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారం తొందరగా శక్తిగా మారి మన శరీరం బలంగా శక్తివంతంగా తయారవుతుందండి. ఇంకా దీంట్లో బి విటమిన్ ఉంటుంది కాబట్టి మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చాలా ఆరోగ్యంగా, చురుకుగా, తెలివితేటలు, జ్ఞాపక శక్తిని కలిగిస్తాయి అన్నమాట. ఇంకా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకు చాలా మంచిది. ఎవరికైనా రేచీకటి ఉంటే అది కూడా తగ్గుతుంది. ఇంకా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంకా ఎవరికైనా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలు ఉంటే అవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. ఇంకా మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు రాకుండా ఈ పనసగింజల కాఫీ ఉపయోగపడుతుందండి. ఇంకా దీంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఆ హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుందండి. ఇన్ని లాభాలున్న పనసగింజల కాఫీ రుచిగా ఉంటుందో ఉండదో అని అనుకుంటున్నారు కదండి. చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది అంతేగాని చాలా కమ్మగా చిక్కగా ఉండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. దీని ముందు ఏ బూస్ట్లు హార్లిక్స్లు ఏమీ పనికిరావండి. చక్కగా ఉదయాన్నే కాఫీ అనుకుంటే కాఫీలాగా, లేదా కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకుని మరి జావలాగా కూడా తాగేయచ్చండి. పిల్లలకి ఈ విధంగా 1 కప్పు ఇవ్వండి. ఎందుకంటే మనం నార్మల్గా రెగ్యులర్గా వాడేటటువంటి కాఫీ మంచిది కాదండి. ఆ కాఫీ కనుక పిల్లలకు అలవాటు చేశారంటే వాళ్ళు పెరుగుదల సరిగ్గా ఉండదండి. కాబట్టి ఈ వేసవి కాలంలో దొరికేటటువంటి పనసకాయలను తెచ్చుకుని పనస తొనలను తినండి. పనస గింజల్ని ఈ విధంగా కాఫీ పౌడర్గా తయారు చేసుకుని కాఫీగా వాడుకోండి. మరి దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కాఫీ తప్పకుండా అలవాటు చేసుకోండి. నిజంగానే నేను చెప్తున్నానండి, ఈ కాఫీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఈ కాఫీని తాగేటప్పుడు 1 స్పూన్ కూడా దగ్గర పెట్టుకుని కలుపుకుంటూ తాగినట్లయితే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.